సార్ నమస్తే అండి. ఈ సినిమా విషయానికి వచ్చినట్టయితే కోర్స్ మీరు ఎక్స్పెరిమెంట్లు చేస్తుంటారు. మీకు టెక్నికల్‌గా మీరు వాడని టెక్నికల్ కెమెరా ఎఫెక్ట్‌లు లేవు. బట్ ఈ సినిమా విషయానికి వచ్చినట్టు పర్టిక్యులర్‌గా కెమెరాకి సంబంధించి మీరు పలానా సీన్‌లో నేను ఇది ఎక్స్పెరిమెంట్ చేశాననో, లేకపోతే ఈ ట్రిక్ వాడాననో అని చెప్పటానికి ఈ సినిమాలో సాంగ్ గానీ, సీన్ గానీ ఏమైనా చెప్పగలరా? ఉన్నాయి. మిక్స్డ్‌గా ఉన్నాయండి. ఇలా స్పెషల్‌గా అన్వేషణ అలా కాదు కానీ, ఈ వాళ్ళిద్దరూ సాంగ్ ఒకటి ఉంది డ్యూయెట్. శోభనా గారును రాజేంద్ర ప్రసాద్. మామూలుగా ఉంటుంది. అది పాట మంచి పాటే. ఫ్లాట్ లోపల రెయిన్ ఎఫెక్ట్. తెలుసుగా గొడుగులు పట్టుకుంటారు. అవును. అది ఇట్స్ ఏ ఎక్సెంట్రిక్ థాట్లు కదండి. అలా చేసేవాడు వంశీ. నువ్వు అతను అడిగితే నేను చేసి ఇచ్చేవాడిని. లోపల గొడుగులు పట్టుకొని పైనుంచి నీళ్లు పడ్డాలు. అలాగేనేమో వాళ్ళేమో ఫ్యూజన్ మ్యూజిక్, మాంగళ్యం తంతునామే అనేది మంత్రాలు వస్తుంటాయి. వీళ్ళేమో అది ఫ్యూజన్ మ్యూజిక్లో ర్యాప్ టైపులు వీళ్ళు మాట్లాడడం, ఇలాగ ఎన్నో ఉన్నాయి. మాంగళ్యం తంతునానేన మమ జీవన హేతునా కంటే బధ్నామి సుభగే త్వం జీవ శరదస్యదం త్వం జీవ శరదస్యదం. ఇప్పుడు ఏంటంటే టీవీ పేలుతుంది. అవును, అది ఒక ఇన్సిడెంట్ అండి. యాక్చువల్గా మెడ్రాస్ నుంచి ఒక అతను రావాలి, మా ఫ్రెండ్. దాన్ని ఏమంటారంటే పైరో టెక్నిక్స్ అంటారు కదా. షూటింగ్ వల్ల బాంబులు పేల్చి ఉంటాయి కదా రకరకాలు. ఇప్పుడు తుపాకులు పేలుస్తారండి, నిజంగా కాదు కదా. ఇక్కడ బుల్లెట్ లోపల పెట్టి చిన్న బ్లడ్ ప్యాకెట్ పెట్టి ఇంత ఉంటుంది, సెంటాబాగా ఎంత, అక్కడి నుంచి వైర్ ఇస్తారు. కరెక్ట్గా ఆయన షూట్ చేసినప్పుడు పక్కన ఫైట్ మాస్టర్ అది నొక్కితే అక్కడ మాత్రం చింపి పెడతాం, తప్పక మనసు. ఈ పైరో టెక్నిక్ మెయిన్ మనిషి రాలేదు. మా ఫ్రెండే, బాగా క్లోజ్ ఫ్రెండ్, రాలేదు. ఈ చిన్న సీనే కదా ఏముందిలే కానీ ఎవరినో పంపించాడు. అతను ఎంఏచ్యూర్గా డెవలప్ అవుతున్న రోజులు. ఈ టీవీ పేలుతుంది కదా, ఆ సీన్ అదేదో చిన్న పెట్టాడు. అది అనుకున్న దానికంటే ఎక్కువ పవర్ పెట్టాడు ఏంటో. అతనికి బిగినరు. రెడీ, ఎవరు సాక్ష్యం గారు తెలుసా సీన్? రెడీనా? చూసుకోండి, చూడండి చూడండి అంటాడు. డమేల్ మన పేలుతుంది కదా. అది ఆవిడ ఎక్కువ పవర్ పెట్టాడండి. అది ఆ ముందున్న చిన్న కవర్ ఒకటి ఉండేది కదా, ప్లాస్టిక్ అద్దంలాంటిది ఉండే అప్పుడు టీవీలకి. ఎగిరి 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 వచ్చి కెమెరా నేను తిప్పేశాను కెమెరాని. మీకు తగిలింది అప్పుడు పర్లేదు, అదేం పర్లేదు. బట్ లెన్స్ జూమ్ లెన్స్ టక్కడక్కడగా రావడం వరకు ఉంది రషెస్లో. ఆ తర్వాత ఇటు తిప్పేస్తే అది అడుగు పోయింది అనుకోండి, అది ఒకటి జరిగింది అక్కడ. అంటారు తెలిసినది, అంటారు అనకూడదని. అవును, అది ఆ సీక్వెన్స్. అవును, మనుషులకైతే ఏం కాలేదు కదా, ఎవరికి ఏం కాలేదు. ఓకే, సూపర్. రిస్కీ షాట్లు, మామూలు షాట్లు కదా ఒక్కొక్కటి. ఆ షూటింగ్లో అది జరిగింది. చిన్నది అంటే ఇంత పవర్ బదులు ఇంత పెట్టాడు అతను తెలియక. అంటే ఎన్నో 5 grams వేసే బదులు 10 grams వేసాడేమో ఆ ఎక్స్ప్లోజివ్. ఇది ఫడా వచ్చి కెమెరా వచ్చి అదొకటి బాగా గుర్తు. అయితే ఇక్కడ ఇంకోటి సార్, మనం ఇంతలో అన్వేషణలో మాట్లాడాము భానుప్రియ గారి గురించి. బట్ ఇక్కడ శోభనా గారి గురించి చెప్పుకోవాలంటే మీ కెమెరా లెన్స్లో శోభనా గారి పరిస్థితి ఏంటి? శోభనా గారిని ఎలా ఏమని మాట్లాడతారు? వాళ్ళు పద్మిని రాగిణి అని మాకు చిన్నప్పుడు బాగా ఫేమస్ తమిళనాడు సిస్టర్స్ అండి, ముగ్గురు. పద్మిని రాగిణి ముగ్గురు అండి. వాళ్ళు డ్యాన్స్ గేమ్స్ అసలు ట్రెడిషనల్ తమిళనాడు డ్యాన్స్ ఫ్యామిలీ నుంచి వచ్చి అద్భుతమైన నాట్యాలు ఉన్న మనుషులు అనమాట. వాళ్ళకి వాళ్ళ ఒక సిస్టర్ తాలూ కూతురు ఎవరు అమ్మాయి, అద్భుతమైన డ్యాన్సర్, బాగా చదువుకున్న అమ్మాయి అండి, చాలా డిసిప్లిన్ మనిషి. అందగత్త పద్ధతిగా తన పని ఏదో తను చేసుకుని చక్కగా వెళ్ళిపోయేది, చక్కగా చేసి వెళ్ళిపోయింది అనమాట. శోభన గారు. ఒక ఇందాకలేమో మనం అన్వేషణ గురించి మాట్లాడుకున్నాం. తక్కువ మంది ఆర్టిస్టులు, లొకేషన్లో చూస్తే తక్కువ మంది ఆర్టిస్టులు ఉంటారు, ఎవరున్నా ఇంటరాక్ట్ అయిపోవచ్చు.
బట్ ఇక్కడ చూస్తే ఏప్రిల్ 1 విడుదలలో ఆర్టిస్టులు ఎక్కువ మంది ఉంటారు లొకేషన్లో. ఇంకోటి చెప్పడం మర్చిపోయాను, ఇది కూడా చెప్పండి. వంశీ థాట్స్ అలాగ ఉంటాయండి, అతనికే వస్తాయి అలాగా. అది నేను ఎంజాయ్ చేశాను. రెడీ నువ్వా, రెడీ అండి. ఏంటంటే మామూలుగా అటు దివాకర్కి ఏంటది ఇది కదా వీడియో షాప్, శుభగారు ఇల్లు అది. అవును, ఇల్లు ఇచ్చేసారు, వీడియో షాప్ పెట్టుకో, ఎన్ని రోజులు పోయి అని. వాడు బాగా క్లోజ్ అయిపోయి పెడతాడు కదా, ఇది బ్యాక్గ్రౌండ్ స్టోరీ. మన కృష్ణ భగవాను సైడ్ ట్రాక్లన్నీ జయలలిత అని ఉంటాయి కదా. సినిమా ఓపెనింగ్ ఏంటంటే అది సినిమా ఓపెనింగ్ కాదు. ఇక్కడ ఏంటంటే అందరూ ఏం చేస్తారు, షాప్ ఓపెనింగ్ ఏం చేస్తారు, ఎక్కడో చోట ఎర్ర రిబ్బన్ కట్టి కట్ చేయించాలి కదా. ఈయన ఏం చేశాడు, ఇంత దొంగ తెప్పించాడు, ఇంత లావుది, ఇంత దొంగ. మ్యూజిక్ వేయించాడు అక్కడ ఇళయరాజా చేత. అది ఇలా చేస్తాడని నాకు తెలియదు. వేయించి రంపం తెప్పించాడు. రిబ్బన్ బదులు ఆ ముందు గేటు దగ్గర, తెరుచుకున్న గేటు దగ్గర దొంగ ఉంటుంది. ఆ దొంగ ఇతనికి రామకృష్ణ ఆయన పేరు, నార్త్ ఇండియన్ బట్టల షాపు బేజవాడ. అతనికి ఇచ్చి ఆ వేషం అతను వెంట పడుతుంటే ఆ వేషం ఇచ్చాడు. ఇలా 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 అని చివరికి పగిలి పడితే అది రిబ్బన్ కటింగ్ కింద అనమాట. అది పాపం అతను కాలి మీద పడింది పాపం దొంగ. రియల్ మొద్దు తెచ్చి కొట్టేపించారా? మ్యూజిక్ సరిపడా ఉంటుంది అది. కాలు మీద పడి దెబ్బ తగిలింది దానికి పాపం. అయ్యో, 2 నెలలు కొంచెం కుంటుకుంటూ మామూలుగా చేయలేదు మీరు ఎక్స్పెరిమెంట్లు. చూస్తావా నామైనా చేస్తానే ఏమైనా. ఓకే, సూపర్ అండి. ఏమని పిలుచుకునేవాళ్ళు సార్ వంశీ గారు మీరు ఆన్ లొకేషన్లో? ఎలా ఉండేవాళ్ళు? నేను వంశీ అంటానండి, రఘు అంటాడండి. అంతే. ట్రావెలింగ్ ఎక్కువ ఉంది కదా మీకు? ట్రావెలింగ్ ఎక్కువ ఉంది కదా మీకు? ఉంది. ఎప్పుడు ఏరాయారు అనుకునే చనువు లేదు మాకు. ఓకే, నువ్వే మిగిలిన డైరెక్టర్స్ నాకు చిన్నోళ్ళైనా కూడా డైరెక్టర్ గారు అని మర్యాద కోసం పిలిచాను. కానీ వంశీకి నాకు ఇద్దరం కలిసి ఇంటర్నేషనల్ ఫెస్టివల్కి తిరిగి ఆ సినిమాలు ఈ సినిమాలు అంతా కూడా సేమ్ సమౌజీలాగా నువ్వు అంతే అంతవరకే తెలుసు. ఓకే, ఎక్సలెంట్ అండి. ఇప్పుడు ఏప్రిల్ 1 ఎవరు ఊహిస్తారు చెప్పండి? నవ్వు వస్తూ ఉంది. ఇంకా అదొకటను విచిత్రమైన కాన్సెప్ట్. అప్పటి వరకు అవసరం కోసం ఎన్ని అబద్ధాలైనా ఆడేవాడిని నిజం మాత్రమే చెప్పాలి, నిజం మాత్రమే మాట్లాడాలని రికార్డర్లో పెట్టి ఆ సినిమాని టర్న్ చేయడం మామూలు విషయం. అది దానికి హరిశ్చంద్రుడు అబద్ధం ఆడితే అసలు టైటిల్ ఎలా ఉంది, అదొక చిన్న 1 పేజీ ఏదో పుస్తకంలో అది వంశీకి ఇష్టపడి దాన్ని తీసుకొని ట్రీట్ చేశాడు అనమాట. ఓకే, ఆ సినిమాకి మెయిన్ ఎవరు తెలిసినండి అడ్వాంటేజ్ వచ్చింది, మాకు మంచి సినిమా వచ్చింది, వంశీకి ఒక హిట్, నాకు ఒక హిట్, అంతా కృష్ణ భగవాన్కి వచ్చింది. విలన్, కోల్డ్ బ్లడెడ్ విలన్, ఫుట్బాల్ తీసుకొచ్చి కొట్టి, గుర్తుందా మీకు? రైటర్గా కూడా అతను కమ్యూన్ ఇచ్చేసాడు అందులో, ఎల్వి శ్రీరాము. కానీ కృష్ణ భగవాన్ ఎక్కువ చేయించాడు. అక్కడి నుంచి అతనికి వంశీకి అతనికి సాన్నిహిత్యం ఏర్పడింది. వంశీ శిష్యుడుగా కృష్ణ భగవాన్ ఎదిగాడు. వేషాలు రావడం ప్లస్ రచయితగా కూడా ఒక టైప్ ఆఫ్ కామెడీ తెలుసు, అతని టైప్ ఆఫ్ కామెడీ అది ఎంకరేజ్ చేశాడు కృష్ణ భగవాన్. కాకినాడ. అవును అవును, టైమింగ్ కనుక అన్నీ సపరేట్ ఉంటాయి. నేను ఇంకొకటి చెప్తాను, చెప్పండి పర్లేదు. నిన్న కూడా మా అబ్బాయి ఎప్పుడైనా వస్తే కనుక అది పెట్టేస్తాడు. అంటే అదుర్స్ అనే సినిమా, చారి, అవును, చాలా ఇష్టం అనమాట నాకు. ఎన్నిసార్లు నేను చూస్తూనే ఉంటా. బ్రహ్మానందం కోసం చూస్తా. చారి క్యారెక్టర్, బతికాడ ఇద్దరు. అవును, బ్రహ్మానందం ప్లస్ ఎన్టీఆర్. ఆ డైరెక్టర్ ఎవరు చెప్పండి? వివి వినాయక్. వివి వినాయక్ మాకు జూనియర్ అయ్యాడు, కానీ పెద్ద డైరెక్టర్ అయిపోయాడు. అతను ఒకసారి ఇంటర్వ్యూలో చెప్పాడు, నా బెడ్రూమ్లో నా తల దగ్గర కొన్ని సినిమాలు మాత్రం పెట్టుకుని అందులో పైనే ఉంటుంది ఏప్రిల్ 1 విడుదల. నేను అప్పుడప్పుడు చూస్తూనే ఉంటాను. నాకు చాలా ఇష్టం, చాలా చాలా ఇష్టం. నాకు అనిపించింది ఓకే, ఇలాగా ఇన్స్పిరేషన్స్ ఎక్కడి నుంచి పుట్టుకొస్తే అంత గొప్పగా తీశాడు అతను సినిమా అదుర్స్. ఎంత అదుర్స్లో ఇంకోటి కూడా చెప్పాలండి, చెప్పకపోతే తప్పవుద్ది. డైరెక్టర్తో పాటు ఆ స్క్రీన్ ప్లేతో పాటు
చోటకే నాయుడు వర్క్ ఎక్స్ట్రాడినరీ వర్క్ చేశారు, వండర్ఫుల్ వర్క్, టుగెదర్ అంతా చేశారు. సో ఒక మంచి సినిమా ఇన్స్పిరేషన్స్ ఇస్తుంది. ఎంజాయ్ దట్. ఓకే, ఏప్రిల్ 1 విడుదల చాలా జ్ఞాపకాలు అనమాట. రాజమండ్రి పరిసర ప్రాంతాలు అన్నీ కూడా ఎక్సలెంట్ సార్. అలాంటి జ్ఞాపకాలు మిగిల్చింది మీకైతే. ఓకే.